హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే పల్లి నువ్వులు కలిపి చెక్కీలు చేశానండి. అవి వేసి చూపిస్తే ఇవాళ. ముందుగా అయితే ఇది 1/2 కేజీ బెల్లం అవుతుందండి. ఇది తురిమి పక్కకు పెట్టేసుకోవాలి 1 కప్పు వరకు. సో మనం దేనితో తీసుకుంటామో అంత బెల్లం తీసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే కొంచెం ఉప్పావు కొంచెం తక్కువ తీసుకోవాలి, స్వీట్ తక్కువ తినేవాళ్ళు. నేను ఇందులో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నా కాబట్టి కరెక్ట్ కప్పు తీసుకున్నా అండి. బెల్లం కప్ అయింది. ఇదే కప్పుతోటి పల్లీలు తీసుకుంటున్నా. సిమ్లో పెట్టేసుకొని మినిమంగా ఒక 15 to 20 మినిట్స్ అన్నా పడుతుందండి పల్లీలు ఫ్రై కానీకి. లోపలి వరకు మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా నువ్వులు తీసుకున్నాను అండి. 1/2 కప్పు దాకా కూడా తీసుకోవచ్చు. ఇక మనం నువ్వులు ఎంత తింటామనే దాన్ని బట్టి మన ఇష్టం. నేనైతే కొన్ని తీసుకున్నా ఈసారి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. పల్లీలని ఇలా పైన పొట్టు మొత్తం పోయే వరకు ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈజీగా వస్తాయి. నేనైతే దీంతో అనుకుంటున్నా అండి. అలాగే 2 వక్కల్లాగా అయ్యేలాగా చేసేసుకోవాలి. మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోండి. నేనైతే ఇలా పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, దాంతో వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకొని పొట్టు మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత 2 కలిసి ఒకటే దాంట్లో పోసేసుకోవాలి. ఇందులోనే బెల్లం వేసేసుకొని, ఇందులో మనమైతే వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి. మధ్య మధ్యలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని మధ్యలో మధ్యలో వేసేసుకోవాలి. ఇందులోనే మీకు ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి. ఇలా 2-3 సార్లు వేసేసుకోవాలి. కొంచెం నురగలాగా ఫామ్ అయిందంటే మనకు పాకం రెడీ అయినట్టండి. మనం పాకం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇలా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టండి. మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి గిన్నెలో వేసుకొని చెక్ చేసుకున్నా ఏం కాదు. సో నేనైతే చెక్ చేయట్లేదు. ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్నామంటే పక్కా స్వీట్ షాప్ స్టైల్లో మనం బయట అమ్ముతారు కదా, అలానే వస్తాయి. అండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక అండ్ బ్రేక్లో పెట్టడానికి అండ్ హెల్దీ కూడా. పల్లీలు, బెల్లం, నువ్వులు అన్నీ బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ట్రై చేసుకోండి. బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బటర్ పేపర్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను నేను. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పాల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కువ మందం అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ కొంచెం మందంగా ఉండి కొంచెం మెత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్ తర్వాత ఘాట్లు పెట్టేసుకోవాలి. లేట్ చేస్తే ఘాట్లు పెట్టేసుకోవడానికి రాదన్నట్టు, సెట్ అయిపోతుంది అది. సో ఘాట్లు మనకు నచ్చిన సైజులో పెట్టేసుకోవచ్చు. నేను నార్మల్గా తినే సైజులో స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకుంటున్నా, ఘాట్లు పెట్టేసుకుంటున్నా. ఘాట్లు పెట్టేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ పక్కకు వదిలేయాలండి. ఈ సెట్ అయిపోతుంటే తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, నువ్వుల పల్లి చిక్కీలు రెడీ. తీసేసుకొని ఎయిర్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. లంచ్ బాక్స్లోకి, స్నాక్ బాక్స్లోకి ఒక్కొక్కటి అట్లా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.